ప్రాంతం హిడ్మాకి బాగా పట్టు ఏరియా. హిడ్మాతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? హిడ్మా చేసిన కార్యక్రమాలు ఏంటి? హిడ్మా మన కటకం సుదర్శన్ సూప్ అని ఆయన చేసిన ఎలాంటి కార్యక్రమాలు? హిడ్మాని అయితే నేను ఎప్పుడు మీట్ అవ్వలేదు, కానీ ఈ లాస్ట్ టైం మీట్ అవ్వాలని ట్రై చేశాను. నేను ఇంటర్వ్యూ కోసం కూడా ప్రయత్నం చేశాను. మనకు ఒక 15 days ఆగండి ఇంటర్వ్యూ అని కూడా మనకు సమాచారం వచ్చింది, కానీ ఈ లోపల ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతాల్లోని చాలా వరకు హిడ్మా ఆదివాసీలకు మెయిల్ చేశాడని అయితే నేను స్థానికులు నాకు కొంతమంది చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఉండేవాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా హిడ్మా ముందుండేవాడు అనేది చెప్పుకొచ్చేవాళ్ళు. ఎక్కువగా కూడా హిడ్మా చుట్టూరు వాళ్ళ పిన్నులు బాబాయిలు మొత్తం వీళ్ళే ఉంటారు ఆయనకి రక్షణగా. హిడ్మా చెప్తే అది వేదం, అతను దేనికైనా మనకు హెల్ప్ చేస్తాడు అనేది కూడా ఒక ఉంది, పేరైతే ఉంది. ఆ ప్రాంతంలోనే చాలా ప్రాంతాల్లో అడగటం జరిగింది. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న ప్రాంతం పక్కనే కటకం సుదర్శన్ సూపం అది ఆయన కట్టించాడు. ఇక్కడ కటకం సుదర్శన్ కరోనా టైంలో చనిపోవడమే జరిగింది. ఆ తర్వాత అతని గుర్తుగా అయితే మనం చూస్తున్నాం కదా, అదే స్తూపం అయితే ఆయన కట్టించడం జరిగింది. 2021 మార్చి 21 అనుకుంటా మేబీ ఆయన చనిపోతారు. అప్పుడు దగ్గరుండి అది హిడ్మాని ఇది కట్టించాడు. ఇదంతా చాలా పెద్ద స్తూపం. ఓకే, అందరు చనిపోయిన అమరుల కుటుంబాలకు ఆదుకోవడం కాకుండా వాళ్ళ తరఫున స్తూపాలు కట్టించిన హిడ్మా చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద స్తూపం కట్టారు ఇక్కడ. లేదు, అలాంటిది ఏం లేదు. అసలు స్తూపాలు ఎక్కడ కూడా కట్టలేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి లేదు. కేంద్ర బలగాలు కూడా అసలు ఎక్కడెక్కడ స్తూపాలను కూడా ఉంచడం లేదు. టోటల్ ఆల్మోస్ట్ అన్ని కొలాప్స్ చేస్తారు. దండకార్యంలో మావోయిస్టు పార్టీ డెవలప్ అవ్వడానికి, అప్పర్ హ్యాండ్ అవ్వడానికి హిడ్మా కారణం అంటారు. పార్టీ తగ్గిపోవడానికి కూడా హిడ్మా కారణం అంటారు. వాస్తవం చెప్పుకోవాలంటే ఆపరేషన్ కగారు రావడానికి మెయిన్ కారణం హిడ్మానే నేను అనుకుంటాను. ఎందుకంటే నేను హిడ్మా మీద చాలా కథనాలు రాశాను. దాదాపుగా ఒక 20 నుంచి 30 కథనాలు రాసి ఉంటాను నేను ఆంధ్రజ్యోతిలోని. మెయిన్ హిడ్మా రోల్ ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. అంటే తెర్రంలోని ఒక ఇన్సిడెంట్ దీనికి ఉదాహరణ. ఆ తెర్రానికి ఒక పార్టీ వీళ్ళంతా కుమ్మింగ్ వస్తారు. అప్పుడు వాళ్ళని కరోనా వచ్చిందని గ్రామం అంతా ఖాళీ చేయిస్తాడు హిడ్మా ఖాళీ చేయించి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు 22 మంది చనిపోతారు జవాన్లు. చాలామంది ఆ ఘటన అయితే కలిచివేస్తుంది. ఇలాంటి ప్రాంతంలోనే మొత్తం బాడీస్ని పడిపోయి ఉంటాయి. ఒక జవాన్ కూడా కిడ్నాప్ చేస్తారు. ఆ ఘటన అప్పుడే కేంద్ర ప్రభుత్వం భారీగా సీరియస్ అయిపోయింది. అంటే ఈ మావోయిస్ట్ వల్ల ఇంత నష్టం జరుగుతుంది, ఇంత ఇబ్బందులు చేస్తున్నారని అప్పటి నుంచి ఆపరేషన్ కగార్ అయితే స్టార్ట్ అయింది అని అయితే మనకున్న సమాచారం. ఆ మావోయిస్ట్ పార్టీ డెవలప్మెంట్ ఈ ప్రాంతంలోని పామిడి అడవులు కావచ్చు, ఈ అబుజ్మడ్ కావచ్చు, ఈ ప్రాంతంలోని హిడ్మా దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాడో, అతను మాట చెప్పి ఎంతమంది మావోయిస్టులు జాయిన్ అయ్యారు, ఎంత దాడులు చేశారు పోలీసుల మీద, ఇదంతా హిడ్మాతోనే కారణమైంది. అలాగే డౌన్ఫాల్ అవడానికి కారణం కూడా ఆ తెర్రం ఘటన అనేది మనమైతే పూర్తిగా చెప్పుకోవచ్చు.